కాన్ఫిడెన్స్గా ఉన్నారు రవి బాగా. ఓకే. హాయ్ రవి, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఓకే, బాగానే ఉన్నాను. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఐటీ ఉద్యోగులు డైలీ చూసే న్యూస్ ఏం చూస్తారు, ఎలాంటి న్యూస్ చూస్తారు, ఏ మాధ్యమాలు ఎక్కువ ఉపయోగిస్తారు, అసలు న్యూస్ ఎందుకు చూస్తారు అనే దాని మీద మనం మాట్లాడదాం. అందులో మొదటి క్వశ్చన్, ఉద్యోగులు రోజు మీరు చూసే వార్తల్లో ఎంత టైం కేటాయిస్తారు? నేను కనీసం ఒక 1 అవర్ వరకు చూస్తాను. 1 అవర్ కంటిన్యూగా చూస్తారా? లేదంటే లేదు కంటిన్యూస్ అని కాదు, మెట్రోలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అట్లా. నైట్ న్యూస్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది గట్టిగా. మీరు ఎలాంటి న్యూస్ని చూస్తూ ఉంటారు, ఎక్కువ అనుసరిస్తారు మీరు? అంటే స్పెసిఫిక్గా ఒక సెలెక్ట్ చేసుకుని న్యూస్ చూడటం అనేది కాదు, స్క్రోల్ వచ్చేది అబ్జర్వ్ చేస్తుంటాను. మోరోవర్ మనకి ఎట్లా అంటే ఆ స్క్రోల్ వచ్చే వాటిలో కూడా ఇప్పుడు మన రీల్స్ మీద డిపెండ్ అవటం ఇటువంటివి కాకుండా నార్మల్గా మన ఆన్లైన్ పేపర్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిని బేస్ చూస్తారు. ఈ పేపర్ చూస్తాం. దాంట్లో కూడా స్పెసిఫిక్గా పొలిటికల్ రిలేటెడ్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాను. వార్తలను చూడటానికి ఏ మాధ్యమాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు మీరు? అంటే న్యూస్ మొబైల్లో చూస్తారా, లేకపోతే సోషల్ మీడియా చూస్తారా, యూట్యూబ్ చూస్తారా, మొబైల్, లేదంటే డైలీ టెలివిజన్ న్యూస్ చూస్తారా? టెలివిజన్ హాఫ్ అన్ అవర్, ఓకే. రిమైనింగ్ అది హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ రిమైనింగ్ అంతా మొబైల్ మీద డిపెండ్ అవుతుంది. మీరు న్యూస్ చూస్తే ఎలాంటి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటారు ఎక్కువగా మీరు? ఎక్కువ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్, పొలిటికల్ రిలేటెడ్, నెక్స్ట్ టెక్నాలజీ రిలేటెడ్. వెరీ గుడ్. మీరు వార్తలు ఈ స్పెసిఫిక్గా ఈ చూడాలనుకుంటే ఎలాంటి న్యూస్ని మీరు ఎంపిక చేసుకుంటారు? ఎలాంటి న్యూస్ అంటే మెయిన్ నేను ఫాలో అయ్యేది టెక్నాలజీ రిలేటెడ్, ఈ పొలిటికల్ కదా, ఫైనాన్స్, వీటిని బేస్ చేసుకుని. అంటే మెయిన్గా సెర్చ్ చేయను, కాకపోతే ఆ పేజెస్కి డైరెక్ట్గా ఈ పేపర్ అయినా లేకపోతే నార్మల్ డైలీ వచ్చే న్యూస్ పేపర్ అయినా దాంట్లో డైరెక్ట్గా పేజీకి వెళ్ళిపోయి దాంట్లో ఉన్న మ్యాటర్ చూస్తుంటాను. మీరు ఎలాంటి మీడియాని ఎక్కువ ఇష్టపడతారు? అంటే డిజిటల్ మీడియానా లేకపోతే సంప్రదాయ మీడియా అలాంటివి ఏమన్నా ఇష్టపడతారు? 50-50. అంటే ట్రెడిషనల్ మీడియా, ఓకే. మీరు ఒక న్యూస్ ఆన్లైన్లో చూసినప్పుడు అంటే చూసి నమ్మే ముందు మీరు ఇది నిజమా కాదా అని వెరిఫై చేసుకుంటారా? అంటే డిపెండింగ్ ఆన్ సోర్స్. మనకి ఆన్లైన్లో సోషల్ మీడియాలో వస్తున్నది అంటే మనకి సోషల్ మీడియాలో ఫ్రెండ్ గ్రూప్లో వస్తున్నదా, ఫ్రెండ్ గ్రూప్లో కూడా వచ్చిన మ్యాటర్ని బట్టి వాళ్ళు పంపేది కరెక్ట్ అవునా కాదా అనేది ఫస్ట్ లెవెల్ ఫిల్టరింగ్. తర్వాత వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అనేది ఫ్రెండ్స్గా మనకు తెలుస్తుంది కాబట్టి అది నిజం అవునా కాదా అనేది ఫస్ట్ ఫిల్టర్ అయిపోతే నెక్స్ట్ ఒకవేళ వాళ్ళకి సంబంధం లేని మ్యాటరా, ఒకవేళ మా గ్రూప్కి సంబంధించి వాట్సాప్లో వచ్చిన, ఫేస్బుక్లో వచ్చిన ఇటువంటివి ఏమన్నా మా గ్రూప్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే దానికి సంబంధించి మళ్ళీ ఫ్యాక్ట్ చెక్, ఒకవేళ నమ్మలేని విధంగా అనిపిస్తే ఫ్యాక్ట్ చెక్ అనేది ఎప్పుడైనా మీరు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఒక న్యూస్ నిజమా కాదా నమ్మే ముందు అది నిజంగా జరిగిందా లేదా అనేది మీరు డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి చెక్ చేసుకుంటారు న్యూస్ని బట్టి. ఓకే. జర్నలిజం, ఇప్పుడున్న టెక్నాలజీ జర్నలిజం మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది అంటారు? ఉంది. టెక్నాలజీ ప్రభావం జర్నలిజం మీద చాలా ఉంది. చాలా అంటే బేసిక్గా ఇప్పుడు న్యూస్ రీడర్లు వచ్చేసి రోబోస్గా కూడా ఉంటున్నారు. రోబోస్ని న్యూస్ రీడర్గా పెట్టుకుంటున్నారు ఏఐ వచ్చిన తర్వాత ఈ వాడే టెక్నాలజీలో కూడా డైరెక్ట్గా 3D మోడల్స్ స్టూడియోలో ఇంప్లాంట్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఎక్కడో ఉన్న వ్యక్తిని ఇక్కడ ఉన్నట్టుగా చూపించడం. సో చాలా చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జర్నలిజంలో ఈ సాంకేతిక టెక్నాలజీ అవసరం అంటారా? సాంకేతికత ఎంతవరకు ఉండాలో ఏ ఫీల్డ్లో అయినా అంతవరకు ఉంటే బాగానే ఉంటుంది. కాకపోతే ఎంతవరకు ఉండాలి అనేదే ఒక స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మీరు జర్నలిజాన్ని ఇంప్రూవ్ చేస్తారు, డిజిటల్ మీడియాని ఇంప్రూవ్ చేయడానికి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? డిజిటల్ మీడియాని ఇంప్రూవ్ చేయడానికి సజెషన్స్ అంటే ఫస్ట్ అది ఇంప్రూవ్ అవ్వకూడదు మెయిన్. ఎందుకంటే ఫాస్ట్గా మూవ్ అయ్యే న్యూస్ ఎప్పుడు ఫాల్స్ న్యూస్ని స్ప్రెడ్ చేయడానికే యూజ్ అవుతుంది.
అదేవిధంగా పాజిటివ్ కూడా అవుతుంది కదా, స్ప్రెడ్ అవుతాం. పర్సంటేజ్ తక్కువ. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఫాస్ట్ అంటే విలేజ్లో ఉంటారు. డిజిటల్ మీడియా అయితేనే ఫాస్ట్గా చేరుతుంది. ఇప్పుడు మన రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ రూల్ ప్రకారం ఏదో అంటారు కదా, ఒక్కళ్ళు కూడా తప్పించుకోకూడదు, అమాయకుడు తప్పించుకోకూడదు. సిద్ధాంతాన్ని ప్రకారం న్యూస్ అనేది స్ప్రెడ్డింగ్ అయినప్పుడే కదా జనాలకి రీచ్ అవుతుంది, నిజం తెలుస్తుంది. ఇప్పుడు న్యూస్ స్ప్రెడ్ అయినంత మాత్రాన దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేసి తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది ఫస్ట్ క్వశ్చన్. అండర్స్టాండింగ్ అనేది తక్కువ మంది ఉన్నారు. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది డిసైడ్ చేసుకోలేని స్థితిలో ఉన్నారంటారు. గ్రామాల్లో వాళ్ళున్న సిచ్యుయేషన్ బట్టి ఇప్పుడు ఒక వ్యవసాయదారుడు ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయదారుడు అనుభవిస్తున్న సమస్య యూరియా గురించి. నెక్స్ట్ వచ్చి వర్షాలు, వాటర్ తగ్గిపోయింది. ఇప్పుడు పలానా ఆంధ్రాలో పలానా పంట పండిందంట బాగా అనగానే తెలంగాణలో రైతుకి ఒళ్ళు మండిపోతుంది. లేదా తెలంగాణలో న్యూస్ పేపర్లో ఇప్పుడు ఏపీలో ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్ మిగతా ఏరియాల్లో తెలంగాణలో ఉన్నారు. ఈరోజు న్యూస్ పేపర్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టేసి, లేకపోతే ఇది కూడా ఉంది, అది ఒకటే కాదు, టీవీలో కూడా అనౌన్స్మెంట్ వచ్చింది, భారతదేశానికి తెలంగాణ రైస్ బౌల్ అని చెప్పి. సో ఇటువంటివి చూసినప్పుడు ఆంధ్రాలో వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. ఎందుకు మండుతుంది అంటే ఇది మాకు వాటర్ ఆపేస్తున్నారు అని వాళ్ళకు ఉండొచ్చు. ఆంధ్ర గురించి మంచిగా చెప్తే తెలంగాణ వాళ్ళకి కోపం వచ్చే అవకాశం అదే రీజన్ వల్ల ఉండొచ్చు. కానీ ఈ రెండు న్యూస్ బయట తమిళనాడులో ఉండే వాళ్ళకో, లేకపోతే గుజరాత్లో ఉండే వాళ్ళకో, ఢిల్లీలో ఉండే వాళ్ళకి అంటే వాళ్ళకి ఏం సమస్య లేదు, ఏముండదు. కాబట్టి డిజిటల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్. ఎక్కడ స్ప్రెడ్ చేయాలి, ఎప్పుడు స్ప్రెడ్ చేయాలి, సమయానుసారంగా పాటించాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మణిపూర్ లేదా కాశ్మీర్ ఇటువంటి చోట్ల గొడవలు జరుగుతున్నాయి. అప్పుడు కూడా డిజిటల్ మీడియాని అలో చేయాలా అంటే చేయకూడదు. గొడవలు జరిగేటప్పుడు ఎంత ఇంటర్నెట్ స్టాప్ చేసి డిజిటల్ మీడియా అనేది స్టాప్ చేసి కంట్రోల్లో పెట్టించితే గొడవలు స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ రవి గారు, మీ యొక్క అమూల్యమైన టయాన్ని స్పెండ్ చేసినందుకు మీ యొక్క థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం.